ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు గుడ్ ఫ్రైడే. ఈరోజే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. సిలువలో ఆయన రక్తాన్ని చిందించారు. ఆయన కార్చిన రక్తం వల్ల మన ప్రతి పాపం క్షమించబడింది. వాక్యంలో రాయబడింది, పడమటికి తూర్పుకి ఎంత దూరం ఉందో మన అతిక్రమంలో మన నుంచి అంత వేరుపరిచి అంత దూరపరిచి ఉన్నాడు యేసు ప్రభు వారు. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో ప్రతి పాపం సిలువలో ఆయన కార్చిన రక్తం వల్ల ప్రతి పాపం క్షమించబడింది. మీకు జీవితంలో ఒక కొత్త ప్రారంభం, ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చారు. పాతవి గడిచిపోయింది, ఒక నూతనమైన క్రియల్ని దేవుడు మీ జీవితంలో మొదలు పెడుతున్నారు. హల్లెలూయా. సో ఈరోజు గుడ్ ఫ్రైడే రోజున మీ పాపాల వైపు చూడొద్దు, సిలువ వైపు చూడండి. ఎందుకంటే సిలువలో మన ప్రతి పాపం ఆయన క్షమించేశారు. హల్లెలూయా. మన వాక్యంలో ఇది కూడా రాయబడింది, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డారు, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డారు. మన సమాధానమైన శిక్ష యేసయ్య మీద పడి ఉన్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఈరోజు మనకి ఒక నిరీక్షణ ఉంది. ఏంటి అంటే, నా కొరకు చనిపోయారు, నా కొరకు తిరిగి లేచారు యేసు ప్రభు. అందువలన నేను ప్రతి విషయంలో క్షమించబడ్డాను, నేను విమోచింపబడ్డాను, నేను రక్షింపబడ్డాను, నాకు నిత్య జీవం ఉంది, నాకు తీర్పు అనేది లేదు, నాకు ఎటువంటి శిక్ష అనేది లేదు. ఎందుకంటే నా శిక్ష యేసు ప్రభు భరించారు, నా మరణం, నా పాపం యేసే భరించారు, నా ప్రతి పాపం క్షమించబడింది. దేవుడు నా కొరకు ఈ లోకానికి వచ్చి నా కోసం జయించారు. ఇంకొక విషయం ఏంటంటే అండి, మన జీవితంలో ఏ పరిస్థితి నుంచి మీరు పోరాడుతున్నారో, ఎంత తీవ్రమైన పరిస్థితి అయినా సరే వాటిని యేసు ప్రభు జయించి ఉన్నారు. బైబిల్లో రాయబడింది, యేసయ్య చెప్పారు, లోకంలో మీకు అనేక శ్రమలు కలుగును, అయినను భయపడకుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఎక్కడ జయించారు యేసు ప్రభు? ఏదైతే పరిస్థితి మీ జీవితంలో మీరు అనుభవించే పరిస్థితి, ఫ్యూచర్లో ఏదైతే పరిస్థితులు వస్తాయో వాటన్నిటిపైన దేవుడు మీకు జయాన్ని ఇచ్చారు, విజయాన్ని ఇచ్చారు. ఎక్కడ? సిలువలో ఆయన రక్తము ద్వారా, ఆయన మరణం ద్వారా యేసు ప్రభు ఆ పరిస్థితిని జయించారు. ఆ విషయాన్ని మీరు గమనించి నమ్మితే ఆ పరిస్థితి నుంచి మీకు విడుదల కలిగింది, వాటిపైన మీరు కూడా విజయాన్ని సాధిస్తారు. హల్లెలూయా. జస్ట్ అది గమనించాలి. సెలువులో ఆ పరిస్థితి పైన యేసు ప్రభు జయించారు, విజయం సాధించారు ఆయన రక్తం ద్వారా, ఆయన మరణం ద్వారా. హల్లెలూయా. అది నమ్మిన తర్వాత మీకు ఆశీర్వాదం వస్తుంది, మీకు విడుదల కలిగిద్ది. మీ ప్రతి బాధ నుంచి మీరు బయటకు వచ్చి యేసయ్య సాధించిన ఆశీర్వాదాన్ని, విజయాన్ని మీరు కూడా అనుభవిస్తారు. యేసుక్రీస్తు నామములో ఆమేన్. సో ఏ పరిస్థితికి భయపడొద్దు, పరిస్థితి వైపు చూడకుండా, మీ పాపం వైపు చూడకుండా ఈరోజు గుడ్ ఫ్రైడే రోజున సిలువ వైపు చూడండి. సిలువలో మీ కొరకు యేసు ప్రభు మీ ప్రతి పాపాన్ని కడిగేశారు, మీకు నిత్య జీవాన్ని ఇచ్చారు, మీకు నీతిని ఇచ్చారు. నీతిని ఇచ్చి మీకు నిత్య జీవాన్ని ఇచ్చి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చారు, ఒక నిరీక్షణని ఇచ్చారు. అందుకని ఈరోజు బైబిల్ని నమ్మండి, సిలువ వైపు చూసి మీ విజయాన్ని, మీ ఆశీర్వాదాన్ని పొందండి. యేసుక్రీస్తు నామములో ఆమేన్.